బంధు మొత్తానికి ఎగబెట్టిండు, రూపాయి కూడా ఇయ్యలే. అంటే అది 9,000 కోట్లు. ఒక రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చిండు, మీద దిగబెట్టిండు, అది 4,000 కోట్లు. ఈ రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు, 6,000 ఎగబెట్టిండు. 6 4 10, మొదటిది 9. ఎంత ఎగబెట్టిండు రైతు బంధు? 19,000 కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఇప్పుడు ఇస్తా, మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇస్తే ఎంత మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతారా? రేవంత్ రెడ్డి నువ్వే కదా మంత్రికి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో రైతు బంధు మొత్తం ఇస్తా, 45 రోజుల్లో ఇస్తా అన్నావు యాసంగికి. ఇవాళ 75 రోజులకు వచ్చింది, ఇంతవరకు రైతు బంధు పడలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కటే మనం డిమాండ్ చేయాలి, ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఈ మానకొండ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ 19,000 కోట్ల రూపాయల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఎరువులు, రైతు బంధు ఇంకోటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగినాదే? కరోనా వచ్చినప్పుడు ఆగిందా? పెద్ద నోట్ల రద్దు జరిగితే ఆగిందా? ఏదన్నా ఆగింది కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఎరువులు ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది అయిందా? ఎక్కడన్నా మనం పోలీస్ స్టేషన్లో నిలబడ్డామా? లైన్లు కట్టినామా? చెప్పులు లైన్లో పెట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా పాతకాలం వచ్చిందా లేదా? ఇప్పుడు యాప్ పెట్టిండు, ఇప్పుడు కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతలేవు ఈ రాష్ట్రంలో. అంటే ఎరువులు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4 నెలలు దాటింది, రైతు బీమాకు ఎల్ఐసికి డబ్బులు కట్టలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి చనిపోయిన రైతులకు రైతు బీమా రావడం లేదు. కేసీఆర్ గారు ఆనాడు రైతు బీమాతో రైతన్నుల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, ఒక నమ్మకాన్ని ఇచ్చిండు. అదృష్టం బాగలేక ఏదైనా చనిపోయినా నా భార్య పిల్లలకు 5 లక్షలు వచ్చి బ్యాంకులో పట్టే అనే ఒక ధైర్యం ఉండే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పథకం కేసీఆర్ పెట్టిండని కోపమా, రైతుల మీద కోపమా నాకు తెలియదు. కానీ ఇలా రైతు బీమా పథకం ఆగిపోయి 4 నెలలు అయిపోయింది. బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగిలో 1,100 కోట్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగిలో 1,000 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టిండ్రు. బోనస్ అనే బోగస్ మాటలు చెప్పింది తప్ప అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, సన్నాలకు అన్నారు. ఇప్పుడు ఆ సన్నాలకు కూడా ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి పంటల. ఈ రకంగా వడ్ల విషయంలో మోసం జరిగింది. మా అన్న చెప్తుండ, అన్న కరెంట్ వస్తలేదు మున్పటి లెక్క అంటుండు. 24 గంటల కరెంట్ ఇప్పుడు 11 గంటలకు వచ్చింది. బాయిల కాడ 11-12 గంటలు కూడా వస్తలేదు. ట్రిప్ అవుతుంది, 9 గంటలు వస్తుందని వెనకకేలు అంటున్నారు. కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక భూతం రాబోతా ఉన్నది. రేపో మాపో ఈఆర్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ రైతు డిస్కామ్ వచ్చిందనుకో ఇక 6-7 గంటల కరెంటే వస్తుంది. వెనకట రేవంత్ రెడ్డి అన్నాడు, రైతుకు 24 గంటలు ఎందుకు, 3 గంటల కరెంటే చాలు అన్నాడు. యాదుకుందా మీకు? మొన్నోగాయన కోదన్ రెడ్డి గారని రైతు కమిషన్ చైర్మన్ ఈఆర్సీ ముందు పోయి రైతు డిస్కామ్ పెట్టే దగ్గర పోయి 3 గంటల కరెంటు మస్తు అవుతుంది రైతులకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ రైతు డిస్కామ్ కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే మన రాష్ట్రంలో లేదు, ఉన్నది సోలార్ పవర్. అంటే ఈ సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టినాక 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకు బంద్ అవుతుంది. అంటే రేపు రైతుకు బాయి కాడే కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5కి బంద్ అవుతుంది. అంటే 7-8 గంటల కరెంటే వస్తుంది రేపు. నిజంగా ఈ పగటిపూట ఎండల కాల్వ వారుతుందా? మనం ఎందుకు రాత్రి పెట్టుకుంటాం? రాత్రి అయితే ఎండ ఉండదు, చివరి మడిదాకా నీళ్లు పోతాయి, కాల్వ వారుతుందని పెట్టుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రైతు డిస్కామ్ పేరిట రైతుల ఉసురు పోసుకోబోతా ఉన్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ అమల్లోకి వచ్చిందంటే 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరేసినట్టే లెక్క. ఇక రాదు 24 గంటలు. నా దృష్టిలో కరెంట్ ఎగబెట్టి, రైతు బంద్ ఎగబెట్టి,
రైతు బీమా బంద్ చేసి వడ్లు కొనక బోనస్ ఇయ్యక ఎరువులు ఇయ్యక ఇంత గోసపెట్టినాక ఇంకెవరైనా రైతు అనేట ఆయన కాంగ్రెస్ కోటెత్తాడే వేస్తారా? ఉన్నాయన్ని బంద్ పెట్టిండు, కొత్తగా ఏమి ఇయ్యలే. మంచిగా వచ్చే ఎరువులు రాకుండా అయిపోయినాయి, మంచిగా వచ్చే రైతు బంధు రాకుండా అయిపోయింది, రైతు బీమా బందే పెట్టిండు, కరెంటును ఆగం చేసిండు, బోనస్ ఎగబెట్టిండు, ఇప్పుడు ఆ వడ్లకు తరుగు పెట్టిండు, కొనే వడ్లకు తరుగు పెట్టిండు. ఇంకా అసలు రైతు వేస్తాడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్రా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రైతు అనేవాడు కాంగ్రెస్ కోటేడు. వాళ్ళే అంటున్నారు ఇవాళ, కాంగ్రెస్ సానుభూతి పరులే అంటున్నారు, అరే ఏం చేసిండో కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే పోయి టైం మీద రైతు బంధు వచ్చింది, కడుపు నిండా కరెంట్ వచ్చింది, యూరియా మంచిగా దొరికింది, వడ్లు కొన్నారు, ఈయన నమ్మితే ఆగమైపోయినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు వారి సానుభూతి పరులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన గెలుపు ఖాయమైపోయింది. ఇది ప్రజల కోసం, మనకంటే కూడా, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చినోళ్ళం, పోరాడినోళ్ళం, జైళ్లలో పడ్డోళ్ళం, దశాబ్దాల కలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు తప్ప తెలంగాణ దెబ్బతింటే బాధపడతా ఊరుకోం. మనం పోరాడాలి. ఈ తెలంగాణను మళ్ళా మన కళ్ళ ముందు ఖరాబ్ కానియద్దు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీపడి దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ ఏ వర్గం చూసినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రైతులు కాంగ్రెస్ కు దూరం అయిపోయింది. విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే 2 పిల్లలు వచ్చిండ్రు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు,